ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावद्वितमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. మనం సాంఖ్య దర్శనంలో త్రివిధ దుఃఖ నివృత్తి, ఆ త్రివిధ దుఃఖాలు ఏమిటి అంటే ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికం. కొంతమంది ఆ దుఃఖ నివృత్తి ఔషధాల వల్ల, ధ్యానం వల్ల, జ్ఞానం వలన, ఆహారం వల్ల నివారణ అయిపోతుంది. అంతకంటే లోతుగా అధ్యయనం చేసినప్పటికీ ఈ ఆత్మ ఒక నీటి బిందువు వలె ఫామ్ అయింది. అది ఏదో ఒక రోజు నశించిపోతుంది. దీనికి ఇంత ప్రయత్నం అవసరం లేదు అనేది ఒక అభిప్రాయం. అంటే అది జైన మత అభిప్రాయమా, బౌద్ధ మత అభిప్రాయమా, శుక్రాచార్యుని అభిప్రాయమా, లేదా మధ్వాచార్యుని అభిప్రాయమా అనేది మనం చెప్పలేము. కానీ వీళ్ళందరి అభిప్రాయాలు ఆత్మ విషయములో భిన్న భిన్నముగా ఉన్నవి. కపిల మహర్షి యొక్క అభిప్రాయములు, ఈ ప్రపంచములో 3 తత్వాలున్నవి. ఒకటి ఆత్మ, రెండవది పరమాత్మ, మూడవది మూల ప్రకృతి. ఇది నేను సత్యత ప్రకాశం చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పిన. ఋగ్వేదాది భాష్య భూమిక, ఉపనిషత్తులు, యోగ దర్శనం, ప్రతిసారి ఈ 3 తత్వాల మీద నేను చాలా స్పష్టంగా చెబుతూ వచ్చిన. కానీ అది ఎంతవరకు మీకు అర్థమవుతుంది, జ్ఞప్తిలో ఉంది అనేది నాకు మాత్రం ఇంతవరకు అవగాహన లేదు. నేను మాత్రం నా నుండి ఋషుల అభిప్రాయాన్ని మీకు ఎంతవరకు ఇవ్వాలో అంత ఇవ్వడానికి నా బుద్ధి సామర్థ్యాన్ని బట్టి మీకు ఇస్తున్నాను. ఇక దాన్ని గ్రహించాలా, విని వదిలిపెట్టాలా, దాన్ని లోతుగా మనం అధ్యయనం చెయ్యాలా అనేది మీ వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంది. అయితే ఈ ప్రపంచములో వివిధ కోణములతో వివిధ బుద్ధిమంతులు ఆలోచిస్తున్నారు. కపిల మహర్షి ఏమంటున్నాడంటే ఈ ప్రపంచములో 3 అనాది తత్వాలు ఉన్నవి: ఆత్మ, ప్రకృతి, పరమాత్ముడు. ఇక దానితో కొన్ని ప్రవాహ నిత్యములు ఉన్నవి. కాలం ఉంది, కర్మలున్నవి, దిశలున్నవి, ఆకాశం ఉంది. కానీ ఇక్కడ కర్మఫలము అనుభవిస్తుంది ఎవరు? ఇచ్చేవాడు పరమాత్ముడు. అది చాలా స్పష్టంగా మీరు నాస్తికులను తప్ప ఏ ఇతర మతస్థులను తీసుకున్నా ఛాలెంజ్గా ఇదే చెప్తారు, కర్మఫలం పరమాత్ముడు ఇస్తాడు. ఇక కర్మఫలం ఇచ్చేవాడి గురించి తెలుసుకో అంటే ఎలా ఇస్తున్నాడు, అతని స్వరూపం ఏంటనేది ఇక్కడ పక్కన పెట్టండి. అలాగే సుఖమును కానీ దుఃఖమును కానీ అనుభవిస్తుంది ప్రకృతి కూడా కాదు. ఎవరు అనుభవిస్తున్నారు అంటే జీవుడే. ఇది మిమ్మల్ని నిద్రలకించి లేపినా మీకు అర్థం కావాలి. సుఖ దుఃఖములను
అనుభవిస్తుంది జీవుడు, ఇచ్చేవాడు పరమాత్ముడు, మాధ్యమం మాత్రం ప్రకృతి. ఇచ్చేవాడు పరమాత్ముడు, మాధ్యమము ప్రకృతి, అనుభవిస్తుంది జీవుడు. ఎవరైతే ఆ బాధను అనుభవిస్తారో వారే కదా దాని నుండి దూరం అవ్వాలనుకుంటారు. ఎవరైతే అనుభవించరో వారికి అవసరం లేదు దాన్ని దూరం చేసుకోవాల్సిన ప్రయత్నం. ఇప్పుడు ఒకరింటి ముందు చెట్టు అడ్డంగా పెరిగింది, దారి పొడుగున వేలాది మంది వెళ్తున్నారు. వాళ్ళు ఆ చెట్టు నీడను ఆస్వాదిస్తారు, ఆ చెట్టుకు కాసిన పండ్లను ఆస్వాదిస్తారు. ఒకవేళ ఆ చెట్టు పుష్పాలను ఇస్తే పుష్పాలను కూడా ఆస్వాదిస్తారు. అది ఇంధనమును వేస్తే ఇంధనాన్ని కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఆ చెట్టు వల్ల ఎవరికి ఇబ్బంది ఉంది? అధిక శాతం ప్రజలకి ఆ చెట్టు వలన లాభం ఉంది. నీడ దొరుకుతుంది, పండ్లు లభిస్తున్నవి, పుష్పాలు లభిస్తున్నవి, చిన్న చిన్న ఇంధనము లభిస్తుంది, పశుపక్షాదులకు గూడు కూడా లభిస్తుంది. కానీ ఒక మనిషి ఆ చెట్టుని నరకాలనుకుంటున్నాడు. ఎందువల్ల? ఎందుకు ఆ చెట్టును తొలగించాలనుకుంటున్నాడు? అందరూ ఆ చెట్టు వల్ల ఆస్వాదన తీసుకుంటున్నారు, కానీ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆ చెట్టుని తొలగించాలనుకుంటున్నారు. ఎందుకు? అంటే వారికి ఆ చెట్టు వలన ఏదైనా వేర్లు లోపలికి వచ్చి ఏదైనా ప్రమాదము, లేకపోతే దానికి నీడ పడి పంటలు పండకపోవడం కానీ ఏదో ఒక ఆటంకం ఉండడం వల్ల కావచ్చు. అర్థమైందా? అది వారి ఇంటి ప్రాంగణములో ఉంది, లేదా అతని పొలములో ఉంది. అది అతనికి మాత్రమే ఏమైతుంది? ఆటంకం కలుగుతుంది. అలాగే ఈ సృష్టిలో కోటాన కోట్ల జీవులు ఉంటారు. అందరికీ శరీరం వల్ల హాని కలగదు. అలాగే అందరికి కూడా ఈ జీవితం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా ఉండదు. ఎవరైతే మూలమును పట్టుకుంటారో, ఎవరైతే అసలు ఈ మృత్యువేమిటి, ఇది ఎందుకు జరుగుతుంది అని లోతుగా అధ్యయనం చెయ్యాలనుకుంటారో వాళ్ళకి ఈ రహస్యం అర్థమవుతుంది. ఎలా? ఆ చెట్టు యొక్క కందమూల ఫలాలను కోటాన కోట్ల ప్రాణులు ఆస్వాదిస్తున్నారు, కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారా? పాపం వీరింటికి అడ్డుగా ఉందే, ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఈ బ్రేళ్ళన్నీ లోపలికి వెళ్తే నా ఇల్లు కూలిపోవచ్చు అని ఎవ్వరూ ఆలోచించరు. దానికి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే దాని గురించి ఆలోచిస్తారు. అలాగే జ్ఞానమునకు దగ్గరగా ఉన్నవాళ్ళు, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్ళే ఋషుల అభిప్రాయాన్ని ఆహారములాగా నములుతారు, నీళ్ళలాగా త్రాగుతారు. లేదంటే రామాయణ మహాభారత కథలు ఎంతో మంది వ్యాఖ్యానం చేశారు, కానీ మనలో రాముడు లాంటి చరిత్ర లేదు, అంటే క్యారెక్టర్ లేదు. కృష్ణుడు లాంటి యోగం చేయాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే మన పైన మనకి దృష్టికోణం తక్కువ. ఏదో సమయం దొరికింది, నలుగురితో నారాయణ అన్నాం, అంతేగాని మన ఆత్మను తెలుసుకోవాలి, మన ఆత్మ యొక్క సామర్థ్యాన్ని మనం వికసింపజేసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే శాస్త్రీయ జ్ఞానాన్ని నెమర వేసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ కపిల మహర్షి ఏమంటున్నాడంటే, ఆత్మ అనుభవిస్తుంది, మనము
చివరిలో శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పినప్పుడు కూడా నేను మీకు కారణాలు చెప్పిన. ఈ జీవుడు దుఃఖం అనుభవించడానికి కాలము కారణమైందా, స్వభావము కారణమవుతుందా, లేదా సాంఖ్య దర్శనం చెబుతున్నప్పుడు కూడా నేను మీకు చెప్పిన, తల్లిదండ్రులు చేసిన కర్మఫలములు పిల్లలు అనుభవించరు, ఎవరో చేసిన కర్మఫలం పరమాత్ముడు మనకివ్వడు, మనము చేసుకున్నదే మనం అనుభవిస్తామని నేను గలమెత్తి చెప్పుతున్నా. కానీ నేను మళ్ళీ అక్కడ ఆ కేవలం సూత్రాలు చెప్పకుండా మీ నుంచి ఎంతవరకు మీరు స్వాధ్యాయం చేస్తున్నారు, ఎంతవరకు మీ బుద్ధిలో జ్ఞానం ఉందని నేను ఎప్పుడైనా పరీక్షిస్తే, ఈ 5-6 సంవత్సరాలలో నేను ఎప్పుడు ఆ విషయంలో మాత్రం సంతృప్తిగా లేను. అలానే నేను ఎప్పుడు క్లాస్ ఆపను. ఎందుకంటే మీరు శ్రమించకపోతే, మీరు నెమర వేసుకోకపోతే, మీరు ఆ శాస్త్రీయ విషయాన్ని ధారణ చేసుకోకపోతే అది మీకు నష్టం, నాకు నష్టం కాదు కదా. నేను అందుకనే నా శ్రమని, నా ప్రయత్నమును నేను ఎప్పుడూ ఆపను. కానీ మీరెందుకు దీనిపైన ఇంత రుచి చూపించుకోవట్లేదు, ఎందుకు ఇంత లోతుగా అవగాహన చేసుకోవట్లేదు, అది మీ వ్యక్తిగతం. అయితే ఇప్పుడు ఇక్కడ కపిల మహర్షి ఏమంటున్నాడంటే, ఆత్మ స్వయం ఏక అనుకం, దానిని ఎవ్వరూ పుట్టించలేరు. అంటే దానిని ఎవరు పుట్టించలేరన్నప్పుడు ఒక సిద్ధాంతాన్ని తీసుకునేటప్పుడు మనము చుట్టూ ఉన్న పదార్థాల మీద కూడా పరిశోధన చెయ్యాలి. అందుకనే కపిల మహర్షి ఏమంటున్నాడంటే, ఇప్పుడు మన శరీరాన్ని తీసుకున్నాడు అతను. మొత్తం సూర్యున్నో చంద్రున్నో పర్వతాలనో పక్కన పెట్టు, ఫస్ట్ నీ శరీరం తీసుకో. నీ శరీరములో ఉన్నటువంటి నిర్మాణాన్ని కపిల మహర్షి వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఏమిటి అంటే, లోతుగా చూడు, లోతుగా అధ్యయనం చెయ్యు. ఏమంటున్నాడు? సత్వ రజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి. సత్వ పరమాణువులు, రజః పరమాణువులు, తమః పరమాణువుల యొక్క సమూహమే ప్రకృతి. ఆ ప్రకృతి తయారైన తర్వాత దానిని మళ్ళీ చితుకుతే, మళ్ళీ మంథనం చేస్తే ప్రకృతి నుండి ఏం ఏర్పడింది అంటే మహత్తత్వం ఏర్పడింది. మహత్తత్వము నుంచి ఏమి జనింపబడింది అంటే అహంకారం జనింపబడింది. అంటే అహంకారం పుట్టింది. అహంకారము నుంచి ఏమి తయారైంది, ఏమి పుట్టింది, ఏమి జనింపబడింది అని అంటే పంచ తన్మాత్రలు, ఉభయ ఇంద్రియాలు అంటాడు. పంచ తన్మాత్రల్లో ఆరో మార్కు పెట్టుకుంటే ఉభయ ఇంద్రియాలున్నవి, ఇంకొక దిశ వైపు పంచభూతాలు ఉన్నవి. అంటే పంచ తన్మాత్రల నుండి పంచభూతములు కూడా జన్మించినవి. పంచభూతాలు భూమి, పృథివీ, ఆకాశము, వాయువు, అగ్ని. ఈ పంచభూతాలలోనే అంటే గంధ తన్మాత్ర నుండి పృథివీ, రస తన్మాత్ర నుండి జలము, రూప తన్మాత్ర నుండి అగ్ని, స్పర్శ తన్మాత్ర నుండి వాయువు, శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం. ఇలా ఈ పంచభూతాలే, ఈ పంచభూతాల వరకు సృష్టి యొక్క వికాసం జరిగింది. ఈ పంచభూతాల అంశమే అన్నాదులు. ఈ పంచభూత అంశాలే వివిధ శరీరాలు, వివిధ సూర్యచంద్ర నక్షత్రాలు, పర్వతాలు, రాళ్ళు, రప్పలు సర్వం ఈ పంచభూతాల నుండి వికసింపబడినవి. అయితే దేహమును తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు పృథివ్యాధుల నుండి ఉత్పన్నమైన ఆహారమును భుజించి
ఆ ఆహారము నుండే వీర్య కణాలను తయారు చేసుకొని స్త్రీ పురుషుల యొక్క సంయోగముతో ఈ స్థూల దేహం ఏర్పడింది అంటున్నాడు. ఇంతవరకు వికసింపజేశాడు. ఇంత అరటిపండు తొక్క తీసి కపిల మహర్షి చెప్పాడు, దయానందుడు చెప్తున్నాడు, జైమిని మహర్షి చెప్పాడు. అదే నాలెడ్జ్ని నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇలా తల్లిదండ్రుల శరీరాదుల నుండి మనకు స్థూల దేహము లభిస్తూ ఉంది. అంటే ఈ రోజు ఇప్పుడు మనం ఈ ధరించుకున్న శరీరము మనకు ఎవరిచ్చారు అంటే తల్లిదండ్రుల వలన కలిగింది. కానీ ఈ దేహములు పరిశీలిస్తే జీవుడు 3 పొరలతో ఉన్నాడు, అంటే 3 వస్త్రాలతో ఉన్నాడు. వాటినే వ్యాకరణ భాషలో, వేద వాంగ్మయ భాషలో కారణాలు అంటారు, లేదా శరీరాలు అంటారు. అంటే సూక్ష్మ కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. తల్లిదండ్రుల యొక్క సంయోగముతో మనకు ప్రతి జన్మ, అంటే మనం నీచ కర్మలు చెయ్యకపోతే, అంటే అండజం, స్వేదజం, ఉద్భిజం, జరాయుజం, పరమాత్మని సృష్టిలో శరీరాదుల యొక్క ఉత్పత్తి కర్మఫలాలను బట్టి కొన్ని పృథివీ పగులుతుంటే ఇలా ఉత్పన్నమవుతాయి, కొన్ని చెమట ద్వారా వస్తవి, కొన్ని ఎగ్గు ద్వారా ఫామ్ అయ్యే దేహాలున్నవి, కొన్ని జరాయుజం అంటే సంయోగముతో, స్త్రీలింగ పుల్లింగ సంయోగముతో జన్మింపబడే శరీరాలు ఉన్నవి. మానవుడు మాత్రం సృష్టి వికసింపబడిన తర్వాత ప్రతిసారి మానవ జన్మ జరగాలి అంటే అది మాతాపితరుల యొక్క సంయోగముతోనే స్థూల దేహం యొక్క నిర్మాణం జరుగుతుంది. అది వివాహం చేసుకున్న భార్యాభర్తలు కానివ్వండి, వివాహ ఇతర రాజు యొక్క ఆధీనములో, తల్లిదండ్రుల యొక్క సమ్మతిలో, గ్రామ పంచాయతీ యొక్క సమ్మితిలో, రాష్ట్రంలో సంతానము తగ్గినప్పుడు, వివాహము కాకపోయినా వాళ్ళ ఆలోచనలను తీసుకొని మనం సంక్రామక సంతానం యొక్క నిర్మాణము కూడా చేస్తాం. కానీ జరుగుతుంది స్త్రీ పురుష కలయిక వలనే. ఆ ఇరువురి వలన లభిస్తుంది కేవలం స్థూల దేహమే. ఆ స్థూల దేహానికి నిర్మాణము అన్నాదులు. అన్నాదులు ఎక్కడి నుండి వచ్చినవంటే పంచభూతాల నుండి వచ్చినవి. ఈ పంచభూతాలు ఎక్కడి నుండి వచ్చినవి అంటే పంచ తన్మాత్రల నుండి అంటాడు. పంచ తన్మాత్రలు ఎక్కడి నుండి వచ్చినవి అంటే అహంకారం అన్నాడు. అహంకారం అనే ధాతువు, అహంకారం అనే ఒక తత్వము నుండి. ఈ అహంకారము ఎక్కడి నుండి వచ్చిందంటే మహత్తత్వము అన్నాడు. మహత్తత్వం ఎక్కడి నుండి జన్మింపబడింది అంటే ప్రకృతి నుండి. ప్రకృతి ఎక్కడి నుండి వచ్చింది అనంటే మూలమైన సత్వ పరమాణువులు, రజః పరమాణువులు, తమః పరమాణువులు ఇంతవరకు పట్టుకొచ్చాడు. ఇక్కడ ఎక్కడ కూడా సోల్ పుట్టినట్టుగా ఈ ప్రాసెస్ లో లేదు. మొత్తం సూర్య చంద్రాదులను తీసుకున్నా, అన్నాదులను తీసుకున్నా, మాతాపితరుల ద్వారా కలయిక జరిగిన శరీరాదులను తీసుకుంటే, లోతుగా అధ్యయనం చేస్తే మాకు సత్వరజ తమ పరమాణువుల నుండి ఈ సృష్టి వికసింపబడినట్టుగా కనబడుతుంది. కానీ ఆత్మను తీసుకుంటే ఆత్మ దేని నుండి కూడా పుట్టలేదు. ఎందుకంటే మేము కార్యము కారణమును ఇలా పరిశోధన చేసుకుంటూ వెళ్ళిపోతే మాకు ఆత్మలో ప్రకృతి లక్షణాలు కనబడతలేవు. పోని మీరు అంటున్నారేమో
ఆత్మ దేవుడి నుండి పుట్టింది, ఆత్మ ప్రకృతి కూడా దేవుడి నుండి పుట్టింది అంటే దేవుడి లక్షణాలు మాకు ఆత్మలో అగుపడతలేవు, దేవుడి లక్షణాలు మాకు ప్రకృతిలో కూడా అగుపడతలేవు అంటే ఈ మూడు తత్వాలు వేరు. ఎందుకంటే వాటి వాటి ఉనికి వేరుగా ఉన్నందువలన అని చెప్తున్నాడు. నేను నిన్న మిమ్మల్ని ఏం ప్రశ్నించానంటే, తల్లిదండ్రుల యొక్క కలయిక వలన స్థూల దేహం ఏర్పడుతుంది. అందుకని స్థూల దేహములో ఎవరి లక్షణాలున్నవి? తల్లిదండ్రుల లక్షణాలు. తల్లిదండ్రుల లక్షణాలు ఉన్నవి. వాళ్ళు 8 ఏళ్లకు మీరు అడవిలో వెయ్యండి, 8 ఏళ్ళ వాళ్ళని గురుకులానికి పంపించండి, 8 ఏళ్లకు వాళ్ళని అమెరికాకి పంపించండి, జపాన్కి పంపించండి, 60 ఏళ్లకు తెచ్చి మీ ఊర్లో పెట్టుకోండి. స్థూల దేహ లక్షణాలు ఏవైతే తల్లిదండ్రుల యొక్క రూపాలకు దగ్గరగా మనం చిన్నప్పుడు గుర్తించామో ఇవే లక్షణాలు మనకు ఏ దేశంలో పెంచినా, ఏ కంట్రీలో పెంచినా, ఎక్కడ పెంచినా, 60 ఏళ్లకు మీ ఊరికి తెచ్చినా వాళ్ళల్లో ఏ లక్షణాలు కనబడతాయి స్థూల దేహములో? తల్లిదండ్రుల లక్షణాలు. అదేని నిన్న మిమ్మల్ని అడిగిన. స్థూల దేహము ఎందువల్ల 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు తల్లిదండ్రులతో లేకపోయినప్పటికీ 70 ఏళ్లకు తీసుకొచ్చి ఒక తండ్రి ముందు నిలబెట్టిన లక్షణాలు ఏవి కనబడుతున్నవి వాళ్ళలో? తల్లిదండ్రుల లక్షణాలు కనబడుతున్నవి. ఎందుకు? స్థూల దేహము ఎవరి ద్వారా నిర్మాణం జరిగింది? తల్లిదండ్రులు. కానీ ఈ పిల్లవాడు 8 ఏళ్ల వరకు తల్లి మాట్లాడినట్టు, తండ్రి మాట్లాడినట్టు, తల్లిదండ్రులుగా ఆలోచించినట్టు 8 ఏళ్ల వరకు మనం చూసాం. కానీ అతను ఒక వేరే ప్రాంతంలో పెరిగితే ఇప్పుడు 60 ఏళ్లకు తెండి అతని ఆలోచన తల్లిదండ్రులకు చిన్నప్పుడు మనం చూసిన ఆలోచన వల్ల ఉందా అని అడిగాను. ఆలోచన ఇదే నేను మిమ్మల్ని అడిగిన నిన్న. ఎందుకు ఉండదు అనంటే పిల్లవాడు స్థూల దేహాన్ని మాత్రమే తల్లిదండ్రులతో లబ్ధి చేసుకున్నాడు. కానీ అతనితో పూర్వ జన్మల నుండి సూక్ష్మ దేహముతో వచ్చాడు. ఆ సూక్ష్మ దేహములో ఏముంది అనంటే 100 కాదు లక్షల సార్లు చెప్పాను నేను. సూక్ష్మ దేహం అంటేనే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఉభయ ఇంద్రియాలు అని చెప్పిన. నిన్నటి క్లాసు కంటే మొన్ననే చెప్పిన నేను. ఇది చెవ్వంటే ఇది కాదు, ఇది కర్ణము. ఒక ఆకారములో గుర్తించడానికి కన్ఫ్యూజన్ లేకుండా మనకు ఋషులు దీనికి సంజ్ఞ చేశారు. కానీ నిజంగా ఇది కర్ణము కాదు, ఇది కర్ణానికి సంబంధించిన గోళము అని కూడా చెప్పాను. సాధనమే. నిజంగా ఇది కర్ణమా? శవముకు కూడా చెవులుంటవి, శవం ఎందుకు వినదు? అలాగే పశువులకి చెవులుంటవి, అందరికీ చెవులుంటవి. ముక్కు, కళ్ళు, నన్ని గోళకాలు నిర్మాణము చెయ్యబడతవి. కానీ ఏవైతే ఇంద్రియాలున్నవో ఆ ఇంద్రియాల ద్వారానే ఈ పనులు జరుగుతున్నవి. అయితే జీవుడు పరమాత్ముని దగ్గర కారణదేహమును, సూక్ష్మదేహమును తీసుకొని వస్తాడు. అది ఏ మోక్ష పర్యంతము ఇక మారదు అని చెప్తున్నా. ఏవైతే సూక్ష్మదేహం ఉందో, ఏదైతే కారణదేహం ఉందో అది మోక్ష పర్యంతము అతనితో ఆ 2 దేహాలు అతను ఎక్కడికి వెళ్ళినా అతనితోనే యాత్ర చేస్తూ ఉంటవి. ఎవరితో? మళ్ళీ మీకు ఇక్కడ అతను అంటే అతడెవరా అని అడుగుతారు. అతనంటే ఎవరు ఇక్కడ? జీవాత్మ. అది గుర్తుపెట్టుకోండి. అతను అంటున్నానంటే ఇక్కడ జీవాత్మ. జీవాత్మ అంటే సోల్. ఈ సోల్ పశువుగా పుట్టిన, ఈగగా పుట్టిన,
ఏనుగ్గా పుట్టిన, వృక్షంలోకి వెళ్ళిన ఈ 2 దేహాలతో వెళ్తుంది. అది ఉద్భిజమైన దేహంలోంచి పుట్టినా సరే, అండజము నుండి పుట్టినా సరే, స్వేదజము నుండి పుట్టినా సరే, జరాయుజము నుండి పుట్టినా సరే, సోల్ ఆ 2 దేహాలతోనే నూతన దేహంలోకి ప్రవేశిస్తుంది. అందువలన ఆ సూక్ష్మ దేహములో ఏ ఏ జన్మలెత్తుతుందో, ఎక్కడెక్కడ యాత్ర చేస్తుందో ఆ సంస్కారాలు సూక్ష్మదేహములో అంటే మనస్సు, బుద్ధి, చిత్తమున అవన్నీ కూడా ఏమైపోయి ఉంటవి? భద్రపరచబడి ఉంటాయి. అదంతా మనం ప్రయత్నించి స్కాన్ చేసినా సరే, మనం ఎలా, మీకు ఈ ఉదాహరణ కూడా నేను ఇచ్చా. మనం ఒక ఏంటి, ఒక గార్డెన్ లో కూర్చున్నాం, మనం మన కోసమే ఫోటో దిగుదాం అనుకున్నాం, కానీ కెమెరా మనని మాత్రమే తీయదు, దాని వెనక ఉన్న స్క్రీన్ కూడా వస్తుంది, అక్కడ వేరే వాళ్ళు నిలబడతారు, వాళ్ళది కూడా వస్తుంది. అటులనే ఏ ఏ జన్మలో, అలాగే ఈ జన్మలో అయినా మనం ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటే మనం ఒక దగ్గర మన మనస్సుతో పెట్టిన ఆలోచన కూడా స్కాన్ అవుతుంది. అలా కాకుండా మనస్సు అనేది జడము కాబట్టి చుట్టూ ఉన్నది కూడా స్కాన్ చేసేసుకుంటుంది అని చెప్పాను. అందుకనే 5 ఏళ్లప్పుడు తల్లిదండ్రుల ఆలోచన గల పిల్లవాడు పెరిగి పెద్దగయ్యి వేరే దేశానికో, వేరే గురువు దగ్గరకో, వేరే గ్రామంలో పెరిగితే ఇతని బుద్ధిలో ఏమైపోతుంది? మార్పు వస్తుంది. ఎందుకు మార్పు వచ్చిందంటే, ఇక్కడ ఈ తల్లిదండ్రుల దగ్గర విన్నప్పుడు కూడా బుద్ధినే ఉపయోగించుకున్నాడు. అక్కడ ఫ్రెండ్స్ ఆలోచనలు తీసుకున్నప్పుడు కూడా ఏం తీసుకున్నాడు ఆయన? బుద్ధిని ఉపయోగించాడు. కాబట్టి ఎక్కడెక్కడైనా యాత్ర చేస్తాడో అక్కడక్కడ బుద్ధిలో ఆ వాతావరణ ప్రభావము పడుతుంది అనే నేను మీకు చెప్పాను. నిన్న అడుగుతూ ఉంటే అసలు ఈ ఆన్సరే మీ ఎవ్వరికి రావట్లేదు. ఇక్కడ మీకు ఇది కూడా నేను చెప్పాను, మనం ఈ స్థూల దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు పంచభూతాలతో నిర్మాణమైన ఈ సచ్చే బాడిని, చనిపోయిన బాడిని అగ్ని ద్వారా మన బంధువులో, మన సంతానము, మన గ్రామస్తులో దానిని విడదీసేస్తారు. చితిలో పెట్టి కాల్చి పంచభూతాలని విడదీసే శక్తి భౌతిక అగ్నికి ఎలా ఉందో అంతకంటే ఎక్కువ సామర్థ్యము సాధనకి ఉంది. అంటే జ్ఞానరూప సాధన అగ్నిని మనం అంతర్గతముగా వెలిగించుకుంటే అప్పుడు మనం సూక్ష్మదేహాన్ని కూడా ఏం చేసుకోగలుగుతాం? చేసుకోగలుగుతాం. కారణ దేహాన్ని కూడా మనం విచ్ఛిన్నం చేసుకోగలుగుతాం. అంటే ఎప్పటి వరకైతే మనతో కారణ దేహము, సూక్ష్మదేహం ఉంటుందో అప్పటి వరకు మనం స్థూల దేహములో యాత్ర చేస్తూనే ఉంటాము. కారణ దేహముతో, సూక్ష్మదేహముతో నిరంతరము యాత్ర చేస్తాం మనం. శ్రేష్టమైన కర్మలు, శ్రేష్టమైన జ్ఞానం ఉంటే ఉత్తమమైన యోనిలోకి వెళ్తాము. అధమ కర్మలు, అధమ జ్ఞానము, అధమ కోరికలు ఉంటే పశు, క్రిమికీటకాది యోనిలోకి వెళ్తాం. అందుకనే ఈ భూమి మీద మనం ఎవ్వరము కూడా నాకు తెలుసు, నేనెప్పుడు బల్లిగా పుట్టలేదు, నేనెప్పుడు జిల్ల పురుగ్గా పుట్టలేదు అని ఛాలెంజ్ మనం చేయలేము. ఎందుకంటే ఈ సృష్టి అనంత కాలము నుండి నడుస్తుంది, జీవుడు కూడా అనంత కాలము నుండి కర్మలు చేస్తున్నాడు. మనం ఆ విధమైనటువంటి కర్మలు చేసి ఆ దేహాదుల యందు ప్రవేశించి ఉన్నాము. ముందు కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఒకవేళ మనము జ్ఞానాన్ని వికసింప చేసుకోకపోతే, ఆత్మస్వరూపాన్ని
మనం వృద్ధి చేసుకోకపోతే కపిల మహర్షి అదే చెప్తున్నాడు. నీవిప్పుడు స్థూల దేహంలో ఉన్నావు, దీనికి వ్యాధి వచ్చింది, సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, అతను మందులు ఇచ్చాడు, రోగం నయమైంది. అలా ఆ శరీరముతో వ్యాధిగ్రస్తమైన శరీరమును ఔషధాలతో ట్రీట్మెంట్ చేసుకున్నావు, సరిపోయింది. మెడిటేషన్ చేశావు, ఎవరేమన్నా పట్టించుకోనంత సామర్థ్యాన్ని పెంచుకున్నావు, అంత మాత్రాన దుఃఖ నివృత్తి పూర్తిగా తొలగిపోదు. ఎప్పటి వరకైతే ఈ మెటీరియల్ నీతో ఉంటదో, ఏ మెటీరియల్? కారణదేహము, సూక్ష్మ దేహం. మెటీరియల్ నీతో ఉన్నంత వరకు తాత్కాలిక ఉపశమనము దొరుకుతుంది, కానీ దీర్ఘకాల ఉపశమనం దొరకదు. దానికే ఉపాయం అన్నాడు, జ్ఞానరూప సాధన అగ్ని ద్వారా ఆత్మను మనం వీటి నుండి వేరు చేస్తే అప్పుడు మనకు ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాల నుండి నివారణ జరుగుతుంది. దీనికి కేవలం పురుషార్థం సరిపోదు. అందుకేమన్నాడు? అత్యంత పురుషార్థం అన్నాడు. ఇది ఇట్లా కథ విన్నాము, తర్వాత లేసిపోయామంటే ఈ జన్మకే కాదు, మీరు ఇంకా ఏ జన్మ కూడా మీరు అజ్ఞానాన్ని తొలగించుకోలేరు. మీరు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా అరే మనం బుద్ధిని మనము ప్రసాదించలేము. బుద్ధిని లోపల ఏవైతే ఉభయ ఇంద్రియాలున్నాయో, మనస్సు ఉందో, చిత్తం ఉందో, అహంకారం ఉందో, కర్మలున్నాయో, సంస్కారాలున్నాయో, స్మృతులున్నాయో, అవి వర్తమాన తల్లిదండ్రులకు సంబంధించింది కాదు. అందుకనే తల్లిదండ్రులు జ్ఞానవంతులై తమ పిల్లలకి కొంత ఉపదేశం మాత్రమే ఇవ్వగలము. అందుకనే ఒకసారి సక్సెస్ అవుతున్నాం, ఒకసారి కారణం ఏంటంటే వాళ్ళకు స్వయం బుద్ధి ఉంది, స్వయం సంస్కారాలు ఉన్నవి, స్వయం గుణాలు ఉన్నవి. ఇదే ఇక్కడ కపిల మహర్షి చెప్పడానికి ప్రయత్నించాడు. అందుకే నిన్నటి అభిప్రాయాన్ని నేను ఇవ్వల పెట్టా. ఓం శాంతి శాంతి శాంతి.